మేము నగరాలని డల్లాస్ సిటీలు చేస్తాం, న్యూయార్క్ చేస్తాం, లండన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక్కటి ఆలోచిస్తున్నారు, ఈ భారతదేశంలో 170% ప్రజలు పల్లెటూరులో నివసిస్తున్నారు. 170% ప్రజలు జీవనాధారం వ్యవసాయమే. ఈ మీరు మనం తినే సన్నా బియ్యం, ఈ మసూరి సాంబా బియ్యం, ఈ కాయగూరలు, ఈ పప్పు ధాన్యాలు గ్రామాల్లో ఉండే నిరుపేద రైతాంగం పండించాలన్న ఆలోచన మర్చిపోతున్నారు. ఏనాడైతే మీరు రైతాంగాన్ని మర్చిపోతారో, ఏనాడైతే రైతు కూలీలను మర్చిపోతారో, ఏనాడైతే శ్రమికులను మర్చిపోతారో, ఏనాడైతే పేద ప్రజలను మర్చిపోతారు, ప్రజాస్వామ్య దేశంలో వారికి పుట్టగతులుండవు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా, ఈరోజు నేను ఒక పేపర్లో ఒక వ్యాసం చదివాను. గత 20 సంవత్సరాలలో మన భారతదేశంలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారట. నిజంగా కూడా ఒక రైతుని కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాడిని నేను నిజంగా ప్రతి గంటకు 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారట ఈ 20 సంవత్సరాల నుంచి. అందరు చెప్పేవారే కానీ కేవలం 2004 నుండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రైతుల గురించి ఆలోచన చేసిన వాడు రాజశేఖర రెడ్డి. ఈ పల్లెటూళ్ళలో పుట్టడం పాపం కాదు, పేదరికంలో పుట్టడం మేము చేసిన నేరం కాదు, మేము వ్యవసాయం చేసుకోవడం మాకు గది లేక కాదు, మేము దారి చూపడానికి ఈ దేశంలోని ప్రజలకు 4,000 నోట్లు వెళ్ళడానికి మేము రైతుల ముందు ఉన్నామని ఆలోచన చేసిన అటువంటి రైతాంగాన్ని గురించి ఆలోచన చేసిన వాడు రాజశేఖర రెడ్డి కాదా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. మండుటెండలో ఆనాడు 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, పాదయాత్ర ద్వారా ఒకటే, ఏ దేశం బాగుపడాలన్నా, ఏ ప్రాంతం బాగుపడాలన్నా ఆ పల్లెటూళ్ళలో ఉన్న జీవన పరిస్థితి మారితేనే పల్లెటూళ్ళలో ఈనాడు 160% ప్రజలు యువతరం 30 ఏళ్ళలోపు వారు ఉన్నారు. కాబట్టి ఏ ఇల్లు బాగుపడాలన్నా, ఏ సంసారం బాగుపడాలన్నా ఫస్ట్ యువతలు విద్యావంతులై మంచి ముందుకు పోయినప్పుడే బాగుపడుతుంది ఆలోచించిన వాడు రాజశేఖర రెడ్డి గారు. పాలిటిక్స్ అనేది సేవా తత్పర్యం అనేది నాలో ఉన్న ప్యాషన్. పనిచేయండి, మీలాంటి యువకులకు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఈ నాయకత్వం షబ్బీర్ అలీ ఏమైండు? మొత్తం 50 ఏళ్ళు 40 ఏళ్ళు మొత్తం ప్రజలంతా మా జేబులున్నారే, దేశం అంతా మా జేబులు ఉంది అనుకున్నోళ్ళు ఈ రోజు అడ్రస్ ఉందా? కనబడుతున్నారా? ఎలాంటి పదవులు లేకున్నా కూడా, ఎలాంటి అవకాశాలు లేకుండా మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజా సమస్యల కొరకు ప్రజా పోరాడతాం. నువ్వు కానీ ఆ గొప్ప ఎట్లెక్తావి, మడుగులకి వెళ్ళి ఎట్లెళ్తావు? ఎట్లెక్కాలి, ఆ చెట్టు మీద పాములు ఉంటాయో తెలియదు, చెర్రులు ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలియదు, పిట్టలు ఉంటాయో తెలియదు, కొంగలు ఉంటాయో తెలియదు. నువ్వు ఆ చిటారు కొమ్మ పోతావా నువ్వు అంటే? నేను ఎక్కుతా అంటే అయ్యని మిగతా కప్పలు వద్దు అని చెప్తుంటాయి. అయినా అది తిప్పాల పడి ఒకనాడు కింద పడి మీద పడి మొత్తం చెట్టు కొమ్మ మీదకి ఎక్కగలిగింది ఆ కప్ప. ఎందుకు ఎక్కగలిగిందో తెలుసా? ఆ కప్పకు 2 చెవులు వినబడవు. ఆ కంప్లీట్ చెవిటిది ఈ పక్కన చెప్పేది ఇల్లే. అది ఎంతసేపు దాని లక్ష్యం ఒకటే, ఆ పై కొమ్మకు వరకు చేరాలి. ఇవి పోను మిగతా నువ్వు ఎక్కని చెప్తున్నాయి కదా, ఆ ఎక్కక చెప్పేది నువ్వు ఎక్కువ బ్రహ్మాండంగా ఎక్కుతున్నావు అని మనం పాజిటివ్గా మనం తీసుకొని ప్రజల పక్షాన చేసి, నిజంగా కూడా ఆనాడు స్వాతంత్రోద్యమం, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఒక జాతీయ ఉద్యమంలా నడిచింది. కాంగ్రెస్ తర్వాత రాజకీయ నాయకులు ఈ పదవీ కాంక్షతో రాజకీయ దళారులు చేరి భిక్ష పట్టించినారు. కానీ ఆనాడు ఎన్నికలు లేవు, ఆనాడు ఎమ్మెల్యే పదవులు లేవు. సుదీర్ఘంగా 65 సంవత్సరాల పాటు పోరాటం చేసి స్వాతంత్రం కోసం ఏకైక లక్ష్యంతో పనిచేసింది. ఈ రోజు కూడా గ్రామాల్లో ఉండే పేద ప్రజలకు మంచి సత్ఫలాలు అందాలని, సంక్షేమ పథకాలు అందాలని ఆలోచనతో చేస్తున్నాం. నిజంగా కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసిండో, రైతులకు మనం భిక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతులకు మనం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతులను బలవంతులు చేసి ఆలోచన చేసిండు. రైతులను ఉత్సాహపరిచి వ్యవసాయం ముందుకు చేసేవాడు. నిజంగా కూడా తెలంగాణ ప్రజాకవి కాళోజీ ఏమన్నాడు? సాగంటే సంబరపడేవాడే కాపోడు. కాపోడు అంటే కులం కాదు, కాపోలు అంటే ఎవడే చేను కాపు కాసేవాడు కాపు, రైతు అనేవాడు కాపోడు. సాగు అంటే సంబరపడేవాడే కాపువాడని కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు, ఆనాడు కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి, ఎవడైనా కానీ ఏదైనా కావాలంటే
తొలుత వాడు మనిషి కావాలన్నాడు. నిజమైన మనిషిన్న మనిషిని నమ్మి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడి 25 సంవత్సరాలు నడిచినాం. పేద ప్రజల పక్షాన నిలిచినందుకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడున్నాం. రాష్ట్రంలో తిరిగి రైతు రాజ్యం రావాలంటే, రాజన్న రాజ్యం రావాలంటే, రాజరాజ్యం రామరాజ్యం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మోయాల్సిన అవసరం ఉంది. భావితరాల భవిష్యత్తు కోసం ఈ తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి వారి సమస్యల పైన పోరాటం చేస్తే మేము కూడా తప్పకుండా మా వంతు సహాయం చేసి మీకు వెన్నుదన్నులు ఇచ్చి మీతో పాటు నడడానికి సిద్ధంగా ఉంటాను. మరొకసారి మీకందరూ ఇంతమంది ఎంతమంది ఉన్నాయని కాదు, మనం ముఖ్యం కాదు. గడ్డి పోసలు ఎంత చిన్నమైనా భూ ప్రపంచం అంతా వాటి పాదాల కింద ఉన్నది వాస్తవం మనకు తెలియదా? గడ్డి పోసలు ఎంత ఉంటాయి? భూమి అంతా గడ్డి పోసల కిందే ఉంటుంది కదా. ఏం భయపడాల్సిన పని లేదు. మన 4 5 రాత్రి ఎవడు కూడా విచిత్రాలు అద్భుతాలు చేయలేరు. కొండ మీద కోతిని తేలేరు. మనం కూడా జనం మధ్యలో ఉండాలి. జనం సమస్యలను అవగాహన చేసుకోవాలి. జనం పట్ల జనం ప్రేమ పొందినాడు ఎవరమైనా ఏదైనా కావచ్చు. కాబట్టి మిత్రులారా, అందరు యువకులు, మీరు ప్రజా సమస్యల కొరకు మనకి ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఏ పదవులు వచ్చేది లేదు. పదవుల కొరకు రాజకీయాలు చేయాల్సిన పని లేదు మనకు. కాబట్టి మీరు ధైర్యంగా పోరాడండి. యువకులు మీరంతా, మీకు ఇంకా 30 ఏళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 30 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది. ఏదైనా కావచ్చు. టుమారో ఈ సంబడి బిజినెస్ అన్నాడు. రేపనేది ఎవడో, నువ్వో నేను, రేపేమైంది ఎవడు కూడా ఏం చెప్పలేము. కాబట్టి ధైర్యంగా పనిచేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. పోరాటం చేయండి. రాబోయే కాలం మనదని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు సిద్ధార్థ్ రెడ్డి గారికి, నిజామాబాద్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, స్నేహితులకు అందరికీ నమస్కారాలు. మన నిరంజన్ అన్న గారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ, మన సిద్ధార్థ అన్న గారికి శుభాకాంక్షలు చెప్తూ, ఇక్కడున్న అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్తూ, మరి ఎందుకంటే నేను బాగా ఇక్కడ ఎంత పడ్డానో, ఎట్లా ఏ చేసిందో నాకు తెలుసు. ఎందుకంటే ఎన్ని పార్టీలు, మీ పార్టీ లేదు అమ్మ, నువ్వు ఇంకెందుకుంటున్నావు అంటే లేదు, మా జగన్ అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం ఉంటాడు. మా జగన్ ఎక్కడ పోయినా కానీ ఎవరికి ఎదిరించేది లేదు. మాకు ఒకటే కోరిక, మా పార్టీ కూడా అన్ని రాష్ట్రాలన్నీ ఉంటుంది, అన్ని జిల్లాలలో ఉంటుంది. మా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతున్నా నేను. ఎందుకంటే నేను ఒకటే, మా సిద్ధార్థమ్మకు యువ నాయకుడు వచ్చిందని చాలా సంతోషపడుతూ ఉన్నా నేను. ఎందుకంటే ముందుగా మా సినన్న గారికి అని, మా ఇప్పుడు నిరంజన్ గారికి ఫస్ట్ వాళ్ళకు మాకు ధన్యవాదాలు చెప్తున్నా అనుకుంటున్నా. మాకు యువ నాయకుడు ఇచ్చినందుకు అన్న మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. విద్యుత్ సంక్షోభంలో ఉన్నప్పుడు అలాగే ఫీజు పోరు చేశాం, ఫీజు రియంబర్స్మెంట్ ధర్నాలు, రైతు దీక్ష చేశాం మనము. అట్లాగే ప్రజలకి దగ్గరగా ఈ రోజుకి మనం చూస్తున్నాం. ఏమంటే నిజమైన అర్హులకి ఈ రోజుకి పింఛన్లు రావట్లేదు. పింఛన్స్ కొరకు ఇంకా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అంటే ఇంత దౌర్భాగ్యము మనం చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా మారాలి. ఇకనైనా మొన్నటికి మొన్న అకాల వర్షాలు పడ్డాయి. అకాల వర్షాలు, వడగళ్ల వాన ద్వారా రైతులు అతలాకుతలమైపోయినారు. వాళ్ళకి పంట నష్ట పరిహారము ఈ రోజుకి రాలేదు. గిట్టుబాటు ధర ఏదైతే వాళ్ళకి రైతులు పంట పండింది నష్టపోయింది, వాళ్ళకి రైతులు గిట్టుబాటు కలిగించలేకపోతున్నారు. మనం త్వరలో మనము రైతుల పక్షాన పోరాటం చేస్తాం. వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉండి అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థ్ రెడ్డి గారు పూలమాల అలంకరించి శాలువాతో సన్మానం చేయడం జరుగుతోంది. అదేవిధంగా నిరంజన్ అన్న గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన జిల్లా అధ్యక్షుడు గారికి పూలమాల వేసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది.